అని అన్నారు. ఓకే, హరీష్ రావుకి ఏం సంబంధం ఉండింది అందులో? అప్పటి ముఖ్యమంత్రి అయినా చెప్పాలా, అప్పటి హోంమంత్రి అన్నా మాట్లాడాలా, లేదా ఇంకెవడన్నా మాట్లాడాలా? హరీష్ రావు వాజ్ హోల్డింగ్ సమ్ అదర్ పోర్ట్ఫోలియో. ఏదో కొద్ది రోజులు ఇరిగేషన్ ఉండే, కొద్ది రోజులు హెల్త్ మన ఇది ఉండింది, హెల్త్ ఉండింది. ఆయనకి ఫోన్ ట్యాపింగ్ తో ఆఫ్ కోర్స్ ఆయనకు కొంత నాలెడ్జ్ ఉంటుంటది, ఆయన కొన్ని విషయాలలో క్లారిటీ ఇవ్వగలడేమో. కానీ దీన్ని ఇంత సెన్సేషనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నైని బొగ్గు గనులు అనేది వీళ్ళ గొంతును బిసుకుతోందనమాట. వీళ్ళ క్రెడిబిలిటీని మొత్తం అధపాతాళానికి తొక్కింది. ముఖ్యమంత్రి, మంత్రులు, వీళ్ళ వ్యవహారాలు, ఈ దోపిడీ, ఈ దొంగతనాలు, ఈ ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, దీని నుంచి అటెన్షన్ డైవర్షన్ కావాలంటే తేపుకొక ఇప్పుడు ఏం లేకుంటే జోకర్ను వేసినట్టుగా పతాలలో ఇప్పుడు ఇదొకటి వేసి పారేస్తున్నారు. అంతకు మినహా ఏమి లేదు, దానికి ఇంపార్టెన్స్ లేదు, పొందగట్టలేదు. ఓకే, అంటే ఏం కాదా హరీష్ రావు? ఏమైతే సార్ ఏం కాదు, రేపు కాకుండా ఎల్లుండి అటెండ్ అవుతాడు. ఆయనకు సడన్ గా నోటీసులు ఇచ్చినారు. హీ విల్ సే దట్ ఐఎమ్ లెజిస్లేచర్, ఐ హావ్ గాట్ ప్రయర్ ఆక్యుపేషన్స్, ఐ విల్ కమ్ అండ్ అపియర్ బిఫోర్ యూ ఆన్ సమ్ అదర్ డే అంటాడు. పోతాడు, అపియర్ అవుతాడు. 41A కింద నోటీసులు ఇచ్చి అటెండ్ కాకపోతే మళ్ళీ దానికి టైం అడగొచ్చా? నో, ఎస్, హీ ఈజ్ ఎంటైటిల్ టు ఆస్క్. వాళ్ళు కూడా ఒక డేట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇప్పుడు నోటీస్ ఇచ్చేసి రేపే ఉదయం వచ్చి అపేర్ కమ్మని అనే అధికారం సిట్కు లేదు. దే హావ్ టు గివ్ మినిమం టైం. 48 hours ఇవ్వాలా. 48 hours ఇవ్వకుండా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ని దే కెనాట్ సమన్ హిమ్ లైక్ ఏ కల్పరేట్. హీఈస్ ఓన్లీ ఎన్ ఇన్ఫార్మెంట్ ఎట్ బెస్ట్, ఏ ఫ్రెండ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. He may be knowing certain things. Investigating agency may have some doubts. They want to clarify it. He should be comfortable in appearing before the sit. అంతేగాని ఆయన బలిమిడికి వారెంట్ ఇచ్చి గుంజుకొని పోతారా, లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా? అది చాలా ఇది ఏంటంటే కోడిగుడ్డు మీద ఈగలు విక్కడం సార్, అంత అవుతుంది. ఇదంతా అటెన్షన్ డైవర్జన్ టాక్టిక్స్. అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ ఏం కాదు, దీనివల్ల ఏం జరగదు, అయ్యేదేం లేదు, పోయేదేం లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. పుంకానుపుకాలుగా తెలుగు ధారావాహిక నడుస్తూనే ఉంటది. 560వ ఒక అంకం అయిపోయింది. మళ్ళా రేపు ధారావాహిక ఇంకోటి. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల ముందు టిఆర్ఎస్ ఇబ్బంది కదా ఫోన్ ట్యాపింగ్ కేసు? మళ్ళీ సార్ ఒక విషయం చెప్పన్నా, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయాలి, ఎందుకు వేయొద్దు అనే విషయంలో కూడా ప్రజలకి ఒక ఆలోచన ఉంది, ఒక అభిప్రాయం ఉంది. డబ్బులు ఖర్చు పెట్టే దాని మీద ఆధారపడుతుంది. విన్నారా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫుల్ డబ్బులు గల పార్టీ. ఎంత అంటే అంత ఖర్చు పెడుతుంది. మొన్న చూసినాం ఏం చేసినారు. వీళ్ళు తలకాయ కిందకి కాళ్ళు మీదకి చేసినా గానీ మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కి శృంగభంగం తప్పదు. అది కాంగ్రెస్ కి లోకల్ ఏరియాస్లలో ఎక్కడ కూడా దే ఆర్ నాట్ సీన్ యాజ్ ఎ పార్టీ విచ్ ఇస్ వెడెడ్ టు ది కాజ్ ఆఫ్ ది పీపుల్. వీళ్ళు వాళ్లలో వాళ్లే సర్వనాశనమైనారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగదొక్కినారు. ముఖ్యంగా మెయిన్ అంశం ఏంటంటే మున్సిపాలిటీస్లలో వీళ్ళు రైతు బంధు ఇవ్వకపోవడము, రైతు భరోసా అనేది అమలే కాకపోవడము, మహిళల పెన్షన్లు, ఇట్లాంటి అర్బన్ పూర్ వీళ్ళందరూ చాలా ఓవర్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. చాలా కోపంగా కూడా ఉన్నారు. సరిగా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, లేదా ఇంకేదన్నా. ఎందుకంటే మున్సిపాలిటీస్ లో అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న తక్కువ కదా. సరే ఉన్నా ఎందుకు సార్, మున్సిపల్ టౌన్లలో వచ్చి ఉండే వాళ్ళంతా అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీస్ లో వాళ్ళే సార్. వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాటి కోసం, వీటి కోసం అని వచ్చి వాళ్ళు మున్సిపల్ టౌన్స్ లోనే ఉంటున్నారు. కాదని ఇంకా చిన్న మున్సిపాలిటీస్ లో ఇప్పటికి కూడా అగ్రికల్చర్ ఉంది. బట్ గ్రామాల్లో ఉన్నంత ఎఫెక్ట్ ఉండదు కదా ఈ రైతు బంధు ఇష్యూ. ఇవన్నీ కూడా సరే కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువ తక్కువ. ఇప్పుడు మున్సిపాలిటీలు ఏం డెవలప్ అయినాయి సార్? చెత్త చెదారము, పరిశుద్ధం లేదు, అసలు నిధులు లేవు. తర్వాత ఎన్ఎంఆర్లుగా మున్సిపల్ ఎంప్లాయీస్ 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఎన్ఎంఆర్లుగా ఉన్నారు సార్. వాళ్ళ రెగ్యులరైజేషన్ లేదు. అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పినారు కదా. అసలు కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంటే లేకుండా చేస్తామన్నారు కదా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలే ఉండయన్నారు కదా. అంత అవుట్ సోర్సింగే చేస్తున్నారు. వీళ్ళు దేని మీద నిలబడ్డారని వీళ్ళకి ఓట్లు వేయాలి చెప్పండి? షో మీ వన్ సింగిల్ గుడ్ కాజ్ వై పీపుల్ షుడ్ ఓట్. కాకపోతే ప్రజలు ఓట్లను నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు గెలిస్తే కనబలంతో గెలవాల్సింది. మాత్రాన ఇబ్బంది ఏమి ఉండదు. హరీష్ రావు ఒకవేళ క్వశ్చన్ చేసి సరైన ఏముండదు చేస్తలేడు ఏజెన్సీ. అసలు హరీష్ రావు కనుక తెలివి ఉంటే ఏం లేదు, పోవాలి, అపియర్ కావాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నీ వినాలి. లేదండి నాకు ఏం జ్ఞాపకం లేదు, నాకేం తెలియదు, వీటితో నాకు డైరెక్ట్ సంబంధం లేదు, అది నా మంత్రిత్వ శాఖ కాదు, నేను ప్రభుత్వంలో ఫలానా పోర్ట్ఫోలియోలో ఉంటుంది, ఈ టెలికమ్యూనికేషన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఏది కానీ నాకు సంబంధం లేదు, అంటే ఏజెన్సీతో కోఆపరేట్ చేయట్లేదు, విచారణ కోఆపరేట్ చేయట్లేదు అని అరెస్ట్ చేయరా? తెలియని విషయం తెలియదని చెప్తాడు. ఇంకేముంది?
జ్ఞాపకం లేదంటే మరి మీరు నో 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 కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అది. నో బడీ నీడ్ టు రెట్రిబ్యూట్ హిమ్సెల్ఫ్. ఏ వ్యక్తి తనను తాను ఖండెమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టు డిఫెండ్ వన్ సెల్ఫ్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. సో కాబట్టి హరీష్ రావుకి తెలిసే విషయాలు కొన్ని ఏమైనా ఉంటే తెలిసింది చెప్తాడు, నాకు ఇది తెలుసు అంటాడు. లేదా తెలియని విషయాలు ఉంటాయి అనుకోండి, నాకు డైరెక్ట్ నాలెడ్జ్ లేదండి, ఐ కెనాట్ క్యారీ ఎనీ హియర్ ఏదో వదంతులు నేను తీసుకొచ్చి మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముందర చెప్పలేను, నాకు డైరెక్ట్ నాలెడ్జ్ లేదు అని చెప్తాడు, అంతే సరిపోతుంది. ఓకే చరణ్ కౌశిక్ గారు, ఏంది డైవర్ట్ టాక్టిక్సా? మొత్తం మీ మంత్రులు మీరు అందరు కొట్టుకుంటారంటే ఇప్పుడు హరీష్ రావు